అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్ 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా క్షిపణులను ప్రయోగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు యుద్ధం తెరపడేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇరాన్కి ఇంత రక్షణ వ్యవస్థ ఏ రకంగా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ అర్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, ఇరాన్ చాలా చిన్న దేశం అన్నారు, అమెరికాతో పోలిస్తే అంత ఆయుధాలు కూడా ఉండవన్నారు, కానీ స్టిల్ ఇప్పటికీ ఇంకా పోరాడుతూ బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అమెరికా ఇజ్రాయెల్కి. అంత రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు సార్ ఇరాన్కి? ముఖ్యంగా ముందుగా సుమన్ టీవీ మీ యాంకర్ కు ప్లస్ వచ్చి అంత స్టాఫ్ అంతా నాకు నమస్కారం అండి. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా నాకు నమస్కారం అండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఒక అమెరికాకు ఒక బలమైన శత్రులా ఏర్పడిందండి. అది ఎలాగో అంటే అమెరికా వాళ్ళు అనవసరమైన దీంతో పట్టుకోండి ఒక ఫ్లోతో వెళ్ళారు. ఏ ఫ్లో అది? ఇరాన్ వచ్చి అణ్వాయుధాల ఇది చేస్తున్నారని చెప్పేసి వాట్స్ కాల్డ్ ఉత్పత్తి చేస్తున్నారని, ప్రొడక్షన్ చేస్తున్నారని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ప్రతి ఒక్క కంట్రీ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో ఉన్నాయండి. ఈ కంట్రీ లేదనుకోండి, ఏ చిన్న దేశమైనా కానీ తన దేశ సంరక్షణ కోసం అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నారు. అది ఎప్పుడైనా సపోజ్ ప్రయోగించేటప్పుడు, ఎప్పుడైనా సపోజ్ యుద్ధాలు జరిగితే తప్ప. అమెరికా బీయింగ్ ఏ వీటో పవర్ కంట్రీ, ఈఎన్ఓలో వీటో సపోర్ట్ ఉంది, పర్మనెంట్ సపోర్ట్ ఉంది, వీటో పవర్ కంట్రీ. సో ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ మీద ఫస్ట్ ఇజ్రాయెల్ ద్వారా మాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖమేనీ ఆ దేశ అధ్యక్షుడిని చంపడంలో బలమైన కారణం వచ్చి వాళ్ళ చేతులు ఉన్నాయంటే కేవలం ఇజ్రాయెల్ ఇచ్చిన సమాచారంతో అమెరికా ఖమేనీని చంపేశారు. ఇది వాళ్ళకి ఒక తీరని లోటుగా ఇది అయిపోయింది. ఒక దేశ అధ్యక్షుడిని చంపడం అంటే వాళ్ళు చాలా 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 సెంటిమెంట్ గా తీసుకున్నారు, చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఇది నిజం. ఇన్ అడిషన్ వాళ్ళు స్కూళ్ళపై కూడా దాడి చేయాలి. చిన్నపిల్లలు చనిపోవడానికి కారణం కూడా అయ్యారు అమెరికా ప్లస్ ఇజ్రాయెల్. సో దీంతో ఒక అంశం చెప్పింది, మనం దీర్ఘంగా కొంచెం సావధానంగా అంటే ఇరాన్ ఏమనిందంటే, ఓకే అమెరికా ఇజ్రాయెల్ కలిసి మా మీద దాడులు చేస్తున్నారు, మాకు శక్తి లేకున్నా కానీ పోరాడతాం. కానీ ఒక విషయం, అంత దాకా వస్తే మేము చనిపోతాము అని చెప్పే విషయం దాకా వస్తే మేము ఎవరిని వదలము, మేము చస్తూ అందరినీ చంపిపోతాము అనే వార్త చెప్పేశారు. అంటే మేము చస్తూ చనిపోతామని చెప్పేసి. ఇతను ఏం చేశాడు, అమెరికా వాళ్ళు ఏం చేశారు, ఇరాన్ ని ఒక చిన్న దేశంగా కాకపోతే ఇది చేశారు, ఎక్స్పెక్ట్ చేశారు. మన తెలుగులో ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పేసి. సో ఇతను ఏమనుకున్నాడు, జస్ట్ లైక్ రష్యా యుక్రెయిన్ పోల్చుకున్నాడు. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతూనే ఉంది, రష్యా యుక్రెయిన్ యుద్ధం. దానికి పోల్చుకున్నారు ఎవరు? అమెరికా నేను ఐ బీయింగ్ ఏ వీటో పవర్ కంట్రీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ఇరాన్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇరాన్ నాట్ చిన్న పాము, ఇట్స్ నాట్ ఏ కౌ స్మాల్ స్నేక్, ఇట్ ఈస్ అనగొండ. ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియజెప్తున్నాను మీకు. అమెరికా తగ్గడానికి ప్రయత్నిస్తా ఉంది, కానీ ఇరాన్ వదలం లేదు. అమెరికా తగ్గడానికి ప్రయత్నిస్తా ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి స్టేట్మెంట్ ఇరాన్ వాళ్ళు ఏమిచ్చారంటే, మేము ఇలాగే మేమైతే ట్రంప్ అతను డిక్లేర్ చేసిన సీజ్ ఫైర్ కి మేము డిక్లేర్ చేయము, మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, మాకు కొన్ని కంప్లీట్ డీల్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ పూర్తి చేసి రైటింగ్ మాకు ఇస్తేనే తప్ప మేము ఇది చేయము. ఓకే, సో ఆ నిబంధనలన్నీ మీకు అందరికీ తెలిసే. దీని తర్వాత అమెరికా వచ్చి ఎప్పుడైనా కానీ దాడి చేయకూడదనే ట్రీటీ అది చేయించుకోవాలని చెప్పేసి. ఇక్కడ ఇరాన్ ఏం సవాల్ చేసింది, ఇరాన్ చెప్పింది, ఇలాగే మీరు మా మీద దాడికి దిగుతూ ఉంటే మేము ప్రపంచంలో ఉన్న టూరిజం స్పాట్ ని నాశనం చేస్తాము. ఇది చాలా పెద్ద విషయం అండి. ఇది టూరిజం స్పాట్ ని ఇది చేయడం అంటే, నాశనం చేయడం అంటే దట్ మీన్స్ ఆ దేశం యొక్క ఎకనామీ మీద దెబ్బ కొడుతుంది. సో దీని గురించి ట్రంప్ కు చాలా ఒత్తిడి పెరిగి, అమెరికా మీద చాలా ఒత్తిడి పెరిగింది. మిగతా రిమైనింగ్ 4 విటో కంట్రీలు వచ్చి ఎక్సెప్ట్ బ్రిటన్ వచ్చి అమెరికాకు ఇది ఇస్తుంది. మిగతా 3 దేశాలు అమెరికాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, చైనా కానీ, రష్యా కానీ, ప్లస్ కానీ, ఫ్రాన్స్ కానీ. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, తగ్గడము వారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారు తగ్గడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్.
ఇట్ విల్ బి ప్రొలాంగ్డ్. కానీ ఇది నాకు ఒక చిన్న డౌట్ గా గానీ ఉంది. ఒకవేళ ఇప్పుడు సపోర్ట్ ఇండైరెక్ట్ గా అందరికీ తెలిసిన విషయం, ఇండైరెక్ట్ గా చైనా సపోర్ట్ ఇస్తా ఉంది, రష్యా సపోర్ట్ ఇస్తా ఉంది ఇరాన్ కు. ఓకే, అమెరికాకి ఈ విషయం బాగా క్లియర్ తెలుసు. ఓకే, ముందుకు పోయి ఒక ప్రపంచ యుద్ధంగా మారుతుందని చెప్పేసి నేను కూడా సంకోచిస్తున్నాను. చాలా మంది నిపుణులు, ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇది కూడా చేస్తున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముందుకు పోయి దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, ఇట్ విల్ బికమ్ యాజ్ వరల్డ్ వార్. ఐ మే ఎక్స్పెక్ట్, ఐఎమ్ నాట్ షూర్. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ జరిగేటప్పుడు ఇలాగే జరిగింది సంఘటన. సో ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చి ప్రపంచ విధ్వంసానికి కారణమవుతున్నారు ఎవరు? రెండు దేశాలు, ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్. ఇజ్రాయెల్ యాక్చువల్లీ ఒక చిన్న తప్పిదం చేసిందండి. ఆ దేశ నాయకుని చంపిండాల్సింది కాదు. దేశ నాయకులకి పెద్ద ఎవరైనా సెంటిమెంట్ గా తీసుకుంటారు, వాళ్ళు సెంటిమెంట్ గా తీసుకున్నారు. ఆ సెంటిమెంట్ తోటి విజృంభణ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ వాళ్ళకి మంచిది కాదు, ప్లస్ ప్రపంచానికి మంచిది. ప్రపంచానికి మంచిది ఎందుకు కాదు అంటే, ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కడైతే కలిపితే ఇది ఉత్పన్నం అవుతుందో అక్కడే మెయిన్ టార్గెట్ చేసుకొని ఇరాన్ వచ్చి కలిపి దాడులు చేస్తా ఉంది. దాని మూలన పర్టికులర్ ఆ దేశానికి ఇది కాదు, వాట్స్ కాల్డ్ ఆర్థిక సంక్షోభం కాదు, త్రూఅవుట్ వరల్డ్ కి ఏర్పడుతుంది. ఎలాగా అంటే అనేక తెలిసిన ఓబియస్ రీజన్స్. గ్యాస్ రాకపోతే మన ఇండియాకి గ్యాస్ రాకపోతే గ్యాస్ రేట్లు ఆల్రెడీ పెరిగిపోతాయి. గ్యాస్ వచ్చి గ్యాస్ ద్వారా కార్లు నడుస్తున్నాయి, గ్యాస్ ద్వారా ఇవి నడుస్తున్నాయి, ప్రతి ఒక్కటి నడుస్తున్నాయి గ్యాస్ ద్వారా. సో ఇవన్నీ నిలబడిపోతాయి. మనం ఆర్థికంగా దెబ్బతింటాం మనం. సిమిలర్లీ వాట్స్ కాల్డ్ పెట్రోల్, వాట్స్ కాల్డ్ క్రూడ్ ఆయిల్ కరెక్ట్ టైం చేరకపోతే దాని నుంచి ఉత్పన్నమయ్యే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, వైట్ పెట్రోల్ కానీ, లేకపోతే ఇంకా డాంబర్ కానీ, ప్రతి ఒక్కటి దాని నుంచి తయారవుతుంది. సో ఇవన్నీ మనకి నిలిచిపోతే ఏమవుతుంది? దాని మూలన పెద్ద 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 ఆర్థిక సంక్షోభం మనకి ఏర్పడుతుంది. అలాగూ కూరగాయలు చేరాలనుకున్నా, ధాన్యం చేరాలనుకున్నా, ఏ ఉత్పత్తులు కాబట్టి మన ఇంటి సిమెంట్ చేరాలన్నా, లేకపోతే ఇది చేరాలనుకున్నా, మనం ఉపయోగించేది దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ట్రైన్ చాలా తక్కువగా ఉపయోగిస్తాం. లార్జ్ క్వాంటిటీ ఉన్నప్పుడే ఫ్యాక్టరీ టు కాబట్టి దీనికి వెళ్తాయి. కానీ బిల్డర్స్ కొనడంలోనా, ప్లస్ వీళ్ళు కొనడంలోనా మామూలుగా ట్రక్లే యూజ్ చేస్తాం. ఆ ట్రక్కును నడిపేది ఏదో డీజిల్ కాకపోతే పెట్రోల్. మాక్సిమం పెట్రోల్ డీజిల్లోనే నడుస్తాయి. సో డీజిల్ కొరత ఏర్పడితే ఎవరికి నష్టము? టయానికి కూరగాయలు చేరకపోతే ఎవరికి నష్టము? టయానికి వచ్చి ధాన్యం చేరకపోతే ఎవరికి నష్టము? మన ప్రజలకు నష్టం. సో దీని మూలన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అక్కడ మనీ రొటేషన్ అనేది ఉండదు. మనీ రొటేషన్ లేకున్నప్పుడు ఆర్థిక సంక్షోభం ఆటోమేటిక్గా సార్, ప్రధానంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి సమయంలో, సుప్రీం లీడర్ని కూడా చంపేసినటువంటి సమయంలో ఇక సరెండర్ అవుతుంది ఇరాన్ అనుకున్నారు. కానీ ఊహించినటువంటి ఎత్తులతోటి ఇరాన్ సైన్యం కానీ, రక్షణ వ్యవస్థ కానీ సవాళ్ళు విసురుతుంది. అంటే ఇరాన్ రక్షణ వ్యవస్థ ఏ రకంగా ఉంది? రక్షణ వ్యవస్థ ఇఫ్ కంపేర్స్ విత్ అమెరికా వచ్చి ఒక పెద్ద ఇది అండి. అది యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి కొన్ని ఇలాంటి స్టేట్స్, అది ఇరాన్ ఎంతైతే ప్రింట్ ఏరియా ఉందో అంత ఏరియా వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, దాని గురించి మనం చర్చించుకోవాల్సిన ఇది లేదు. ఇరాన్ ఎంత రక్షణ సంపద ఎంతైతే యుఎస్ఏ దగ్గర ఉందో అంత వీళ్ళ దగ్గర లేదు. కానీ ఇండైరెక్ట్ సపోర్ట్ అవుతుందండి. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చాలా అవుతుందండి. వాడే దీన్ని కానీ, ఏది డ్రోన్స్ కానీ, వాడే కంప్యూటర్ మిజైల్స్ కానీ అన్ని వేరే దేశాల నుంచి వచ్చినవి, ఎస్పెషల్లీ చైనా నుంచి వచ్చినవి. సో వీళ్ళు ఇండైరెక్ట్ గా యుఎస్ఏకి మద్దతు తెలపడం లేదు ఎవరు కానీ, చైనా కానీ, కాకపోతే అమెరికా వాట్స్ కాల్డ్ రష్యా కానీ. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరికి? ఇరాన్కి హెల్ప్ చేస్తున్నారు. ఇరాన్ సంపన్న దేశం అండి. కానీ వాళ్ళు ఇంతగా ఊహించుకోలే. కేవలం అమెరికానే కాదు, రెండు దేశాలు ఇక్కడ ఇది. ఒకటి ఇజ్రాయెల్ ప్లస్ వచ్చి వాట్స్ కాల్డ్ ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ ఆల్సో, ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఇరాన్ నుంచి కాబట్టి మిగతా గల్ఫ్ కంట్రీలని కాబట్టి ఇరాన్ కి విరుద్ధంగా ఉన్నాయి. ఎవరు? దో దే ఆర్ ముస్లిమ్స్, బట్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ కాబట్టి దిస్ ఇరాన్. బట్ ఇరాన్ కి ఏంటి ఒకటే ఒక బాధ. మన నాయకులు చెప్పారు, ఏది సపోజ్ మీరు డిక్లేర్ చేయలే వాళ్ళని. డిక్లేర్ అంటారండి. వార్ డిక్లేర్ చేసేటప్పుడు అమెరికా వచ్చి వీళ్ళకి చెప్పాల. ఆల్ ఆఫ్ సడన్ కాబట్టి దాడులు స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? కమేని చంపడం, ఆ దేశ అధ్యక్షుని చంపడం తోటి స్టార్ట్ చేశారు. దాని తర్వాత మరి ఒక స్కూల్ మీద బాంబు వేయడంతో దాని నుంచి స్టార్ట్ చేశారు. వీళ్ళకి చాలా ఇది అవమానకరంగా, ప్లస్ వచ్చి ఒక ఇష్యూగా తీసుకున్నారు. వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. వాళ్ళు వదిలే ప్రసక్తి లేదండి. వాళ్ళు
వాళ్ళు వదలడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అమెరికా తగ్గాల్సిందే కానీ ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ తగ్గాల్సిందే కానీ ఇరాన్ తగ్గబోదు కానీ. సో దీని మూలన ఇలాగే ప్రొలాంగ్ అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ముందుకు పోయి పోతే ఇంకా యుద్ధం వచ్చి పెద్దగా జరగవచ్చని నా ఊహన. నా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ పెద్దగా జరగడము అంటే ఇంక వరల్డ్ వారే జరుగుతుంది. కొన్ని దేశాలు ఇటుపక్క కొన్ని దేశాలు అటుపక్క. దీని నుంచి మనం ఇదంతా చర్చించుకున్నాం. మన భారత్ కు మన ఇండియాకు ఎటువంటి ముప్పు పొంచి ఉందని దాని గురించి మనం చర్చించాలి. కేవలం ఇంధనం ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం కాక కాక ఒకవేళ సపోజ్ హిందూ మహాసముద్రంలో మన జ్యూరిడిక్షన్ లో వస్తుంది. సో మన జ్యూరిడిక్షన్ లో మన దగ్గర ట్రైనింగ్ చేస్తున్న ఒక ఓడని ఇరాన్ ఓడని వాళ్ళు ఒక సబ్మెరీన్ బాంబుతో దాడి చేసి దాన్ని కూడా ఇచ్చేశారు. అది ఒక ఇష్యూ మనకి. సో ఆ ఇష్యూ ఎందుకంటే ఇప్పటి వరకు మన మీద నిందలు ఏమున్నాయంటే మనకు అన్ని తెలుసు కానీ మనం వచ్చి ఇరాన్కి వచ్చి సపోర్ట్ చేయలేదని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో భగవంతుని ఎరుక. కాకపోతే మన జ్యూరిడిక్షన్ లో జరిగిన విషయం ఇది. సో మనకు కూడా సపోజ్ ఒకవేళ ఆ ఇంధనం అనేది మనకు రాకపోతే 80% ఇంధనం ఈవెన్ రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాము. ఎన్ని రోజులు తెచ్చుకుంటామండి? అది నార్మల్ లిమిటెడ్ క్వాంటిటీ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవడం. 80% ఆఫ్ ద సప్లై గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఆర్ సప్లైయింగ్ బై గల్ఫ్ కంట్రీస్ ఓన్లీ. ఓకే, దే ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ దిస్ వాట్స్ కాల్డ్ కెపాసిటీ. సో హర్మోజ్ ద్వారా కంప్లీట్ ప్రపంచానికి మొత్తం ఇదవుతాయి. ఓకే, మన ఇండియాకు సపోజ్ ఈ రష్యా తోటి మనం కొంటున్నాము, రష్యా తోటి ఇది చేసుకుంటామంటే న్యాచురల్ గా మన ఇండియాకు ఒక ముప్పు అనేది ఉందంటే గ్యాస్ రేట్లు ప్లస్ వచ్చి కాబట్టి ఇంధనం రేట్లు ఆల్ పెట్రోల్ అవన్నీ పెరిగే చాలా ఛాన్సెస్ చాలా 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 ఉంది. గవర్నమెంట్ దీంతో సబ్సిడీ ఇస్తే గవర్నమెంట్ క్లాస్ అవుతుంది. ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? హోటల్స్ మూసి పడిపోతున్నాయి. ప్లస్ కొన్ని ట్రక్కులు క్యాబ్లు ఆల్రెడీ కంపెనీ స్టాప్ అయిపోయాయి. కొన్ని వాట్స్ కాల్డ్ ట్రక్కులు కరెక్ట్ కొన్ని పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. సో దీనికి మనకు కూడా కొంచెం కాస్త ముప్పు ఉందండి. అపార్ట్ ఫ్రమ్ కంప్లీట్ యుద్ధం అనేది చెప్పలేము. ప్రస్తుత కాలంలో అటాక్ జరిగేంత వరకు మన మీద అటాక్ జరిగేంత వరకు యుద్ధం అని చెప్పి మన గురించి ఆలోచించకూడదు. కాకపోతే ఈ ముప్పు అయితే ఆర్థిక సంక్షోభం ముప్పు అయితే మనకి చాలా 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 ఉంది. ఒక 3 నెలలు ఇచ్చినా 6 నెలలు ఇచ్చినా రష్యా ఓకే, ఇట్స్ ఓకే. రష్యా కూడా ఆల్ ఆఫ్ సడన్ కాబట్టి నిర్ణయం మార్చుకుంది మనకి ఇవ్వడానికి, మనకి హెల్ప్ చేయడానికి. సో ఐఎమ్ నాట్ షూర్ దే విల్ కంటిన్యూలీ మనం వచ్చి అక్కడ తీసుకుంటామని చెప్పేసి ఐఎమ్ నాట్ షూర్. వాటి కంటిన్యూ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్. వై? బికాస్ మనకు చాలా 80% క్రూడ్ ఆయిల్ మన అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ అక్కడి నుంచి మనకు ఉత్పన్నం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. పూర్తిగా ఇంకా ఇది ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగానే వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కూడా మనకు అలానే కనిపిస్తున్నాయి.